నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. కువైట్లో మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే కానీ మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా తీసుకొని వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి పలు విదేశీ విమాన కంపెనీలు, ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో విమానాలు రద్దు చేస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనం చూసుకుంటే జూన్ నెలంతా టికెట్లు బుక్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ దాడి చేయడంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. అలాగే టెర్మినల్ 1ను పునర్నిర్మించాలంటే సంవత్సరం పడుతుందని చెప్పేసి అంతర్జాతీయ విమానయాన సంస్థ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు కువైట్ దేశానికి విమానాలు నిలిపివేస్తూ ఉన్నాయి. తాజాగా ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఒమన్ దేశానికి సంబంధించిన సలాం ఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ మరియు కువైట్ నుంచి విమాన సర్వీసులను జూలై 16 వరకు నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు బీరూట్ కూడా జూలై 17వ తేదీ వరకు తాత్కాలికంగా విమానాలు నిలిపివేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా తన యొక్క ప్రయాణికులకు తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి సలాం ఎయిర్ తెలిపింది. ఎప్పటికప్పుడు అవసరమైన అప్డేట్లను అందిస్తామని చెప్పి పేర్కొంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, మన భారతదేశానికి సంబంధించిన కానీ ఎమిరేట్స్ కానీ, ఒమన్ ఎయిర్ కానీ, గల్ఫ్ ఎయిర్ కానీ ఈ యొక్క విమానాలు అయితే రద్దయ్యాయి అన్నమాట. ప్రస్తుతం టెర్మినల్ 1 పైన జరిగిన దాడిలో మన భారతీయుడు మరణించారు. అలాగే 63 మంది గాయపడ్డారు. ఇంకా కువైట్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ టెర్మినల్ను విదేశీ కంపెనీలకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉన్నట్టు తెలిసిందనమాట. ప్రస్తుతం టెర్మినల్ 4, టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ విమానాలు నడుపుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క టెర్మినల్లో ఏదో ఒకటి విదేశీ విమానాలకు కేటాయించాలని చెప్పి కువైట్ ఆలోచిస్తూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.